గబ్బర్ సింగ్ సాయి ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ముందు హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మనం పిలిచినందుకు థ్యాంక్స్ బ్రదర్. మెగా ఫ్యాన్ గా మీకు ఒక ముద్ర ఉంది. మెగా కాంపౌండ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలను వేస్తారు. మెగా కాంపౌండ్ ఉన్నటువంటి గబ్బర్ సింగ్ టీం అని అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి మీరు ప్రజెంట్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీటే హాట్ టాపిక్ అవుతుంది. ఓకే, స్టేట్ మొత్తం కూడా. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరే. ఇక పవన్ కళ్యాణ్ టాపిక్ కాకుండా కౌంటర్ ఇచ్చేవాళ్ళకి మిగతా ఏవి కూడా మీడియాలో చూపేది. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పర్థాలు కూడా ఉన్నాయి. దానిపైన కూడా చాలా మంది కౌంటర్ చేస్తున్నారు. యాజ్ ఎ ఫ్యాన్గా కాకుండా, మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్గా కాకుండా, తెలంగాణ వ్యక్తిగా గబ్బర్ సింగ్ సాయి ఏం చెప్తారు? మీరు మంచి క్వశ్చన్ అడిగిరన్నా. నేనేమంటున్నానంటే తెలంగాణలోనే జనసేన పార్టీ ఇక్కడనే పెట్టాడు ఆయన. రైట్, ఇక్కడనే మొదలు పెట్టాడు. పార్క్ హైత్లో పెట్టిండు. తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా మా జన సైనికుల మా అధ్యక్షుడు శంకర్ గౌడ్ని, రాజాలింగం గారు, ఇప్పుడు వచ్చిన రామ్ తాలూకా, వీళ్ళందరికీ అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్కు కూడా మేము ఎక్కువ ప్రశ్నించలేదు, వాళ్ళని ఎక్కువ ఒత్తిడి చేయలేదు జనసేన తరం నుంచి. మా పవన్ కళ్యాణ్ సార్ ఏంటంటే మనం ఏందో ప్రూవ్ చేసుకుందాము, దాని తర్వాత జనాలే మనకు గుర్తింపు చేస్తారు, మనం ఇంకో గవర్నమెంట్ని తిట్టొద్దు, వాళ్ళు ఏం చేస్తారు మంచి పనులు తెలంగాణకి ఏం చేస్తారు చూడండి అని చెప్పి మా శంకర్ గౌడ్ అన్నకైనా ఏదైనా సరే ఇదే కత్తి మహేష్, సిరిరెడ్డి వీళ్ళందరూ తిట్టేటప్పుడు అప్పుడు ఇట్లా కాళ్ళు వెళ్ళి మనం పోలీస్ స్టేషన్ అనే కంప్లైంట్ ఇని పోతామన్నా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఏమైనా ఉట్టిగా వచ్చిరా? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలోనే దొరికిరా వీళ్ళు? ఒక మంచి వ్యక్తిని ఇలా ఎందుకు తిడతారు? దానికోసం మనం ఏందన్నా మనిషిని ఇదే ఏరా పార్టీ వాళ్ళైతే ఒక బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా ఏదైనా సరే ఒక్క వ్యక్తి ఎవరన్నా తిట్టారు, ప్రశ్నించారు, ఆయనను ఏమన్నారంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, వాళ్ళ అభిమానులు వచ్చి మనల్ని తిట్టడము, బండనాబూతులు తిట్టడము, ఇవన్నీ మేము భరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా శంకర్ గౌడ్ అని ఎందుకన్నా మనం కూల్గా ఉండాలి, ఎందుకు కూల్గా ఉండాలంటే అంటే ఆవుసాయి అంటారు. ఆ విధంగా ప్రెస్ మీట్లో మినిమం ఒక 40 నిమిషాలు మాట్లాడి మా పవన్ కళ్యాణ్ సార్. 40 నిమిషాలకు ఎక్కువ మాట్లాడి 40 నిమిషాలు మాట్లాడలో ఒక రేవంత్ రెడ్డిని అన్నా, ఒక కేసీఆర్ అన్నా, ఒక కేటీఆర్ అన్నా, ఒక కవితక్కనన్నా, ఎవరినన్నా ఏదన్నా బూతు పదం లాగా ఏమని తిట్టాడా? సపోజ్ ఒక మాట అన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టారు, ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న 4 కోట్ల జనాలకు హక్కు వాళ్ళదే, వాళ్ళ అయ్యేదే అంటున్నారు. ఓకే, మీరు ఇదే మీ 10 సంవత్సరాలు మీ కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, మేము కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో నేను అంటున్నానా, నీకు ఫోటో కూడా పంపిస్తా, మీరు అలా పెట్టండి. ఓకే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో బీజేపీలో ఉండేను. ఇదే సికింద్రాబాద్ రిమిజ్ బజార్లో నర్సింగన్న అని ఒక కార్యకర్త ఉంటాడు, రెజిమెంటల్ బజార్. అక్కడ నర్సింగన్న సాయి మనకు బీజేపీలో మనం ఏమి ఎదగలేము అని చెప్పి నర్సింగన్న ఇదే కేసీఆర్ గారు కొత్త పార్టీ పెట్టారు అని అంటే, నేను పద్మనాభ నగర్ అమల్ బస్సులో ఉంటుండే. అప్పుడు మా అమల్ బస్సుని కేసీఆర్ తీసుకొచ్చినాము మేము, అక్కడ జెండా ఎదిగేసినాము మేము. దాని తర్వాత ట్యాంక్ బండ్ పక్కకు ఒక హౌస్ తీసుకుని రెంట్కు, ఆడ కేసీఆర్ జెండా పెట్టి మేము ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇల్లు అనుకుంటా. అప్పుడు ఆ హౌస్ లో మేము ఉండే, సార్తో మేము ఫస్ట్ పార్ట్ ఆఫీస్ అదే. అప్పుడు బాన్సేన్ దొర మా తెలంగాణ మాకు ఇచ్చేయండి, మీ దొరల రాజం వద్దు అని అన్నాడు మా కేసీఆర్ సార్. ఓకే, సరే మన ఈయన పేరేం పేరు, జగన్మోహన్ రెడ్డి డాడీ వైఎస్ రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకుని కొన్ని రోజులు ఆడ తెలుగుదేశంతో కొంచెం పొట్టి పెట్టుకున్నావు. ఈ పొత్తు పెట్టుట్లో మాకేమనిపిస్తుంది అంటే, నువ్వు తెలంగాణ దేయడానికి లేవు, తెలంగాణకు నువ్వు 5 సీట్లు 10 సీట్లు మళ్ళా రాజీనామా చేస్తున్నావు, రాజీనామా వస్తున్నావు, దానికి ఏదో అమ్ముడు పోతున్నావు అని చెప్పి మేము అందరికీ వెళ్ళిపోయి మళ్ళీ బీజేపీలోనే ఉండే కొన్ని రోజులు. ఓకే, దాని తర్వాత అదృష్టంగా కేసీఆర్ అదృష్టంగానే ఇది అప్పట్లో మరి చెన్నారెడ్డి సార్ కొట్లాడినప్పుడే కొన్ని 100 మంది చచ్చిపోయేటప్పుడే మరి చెన్నారెడ్డి ఇదే కాంగ్రెస్లో ఇందిరాగాంధీ నీకు ఏం కావాలా అని చెప్పి ఆయన ఒక సీఎం పదవి కోసము వచ్చే తెలంగాణ పొడగొట్టాడు. ఓకే, వచ్చే తెలంగాణని అప్పుడే పొడగొట్టారు. సరే కేసీఆర్ గారు
మళ్ళీ ఉద్యోగం చేసుకొని అందరినీ తీసుకుపోయి మన ఓయోలని వాళ్ళని మద్దతు తీసుకొని కరెక్ట్గా కొట్లాడిండు. ఓకే, మేము కూడా అనుకున్నాం, అరే అసెంబ్లీలో అప్పుడు కిరణ్ కుమార్ సీఎం, కిరణ్ కుమార్ ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే తెలంగాణకు ₹1 కూడా రిలీజ్ చేయాలి, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోరు అని అన్నాడు. ఆయన ₹1 కూడా రిలీజ్ చేయని అన్నప్పుడు అరే కేసీఆర్ కరెక్టరా భయ్, కేసీఆర్ మనం గెలిపించుకోవాలని మాది కాదు మా పక్కింటోళ్ళు కాదు 100తోని కేసీఆర్ని మేము సీఎం చేసుకున్నాం. ఒకసారి బాన్షాన్ అని చెప్పి 5 ఏళ్ళకి వచ్చిండు. కేసీఆర్ మెయిన్ గవర్నమెంట్ పోరే కారణం ఏంటంటన్నా, కేసీఆర్ ఎంబడి ఎవరెవరు ఉన్నారో ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ ఒక స్టేజ్ మీద ఒక 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ గెలిచాగానే కేసీఆర్ ఇట్లా కూర్చొని ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో లైన్గా వచ్చి ఆయన కాలు మొక్కి పోతారు, లైన్గా వచ్చి ఆయన కాలు మొత్తారు. అదే కేసీఆర్ బాన్చంద్ దొర అని ఆ విధంగా వచ్చినాయన. ఇదిగా కేసీఆర్ రాజ్యం కాదు, ఇది దొరల రాజ్యం రా. నెక్స్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ అయితే కన్ఫర్మ్గా రాదు. ఇదే రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షుడు ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి చేసింది ఏం లేదు కాంగ్రెస్కి. అయినా కూడా ఇలా ఆయన సీఎం అయినడు, ఆయన అదృష్టం అయినా కూడా ఇలా ఆ విధంగా ఆయన కాలు మొక్కి అలాని ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఆ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నట్టు. నువ్వు ఓపెన్గా ఒక స్టేజ్ మీద మీ ఎమ్మెల్యేలతో కాలు మొక్కిపించుకున్నావు అంటే నువ్వు దేవునువా, నువ్వు సీఎంవే అని అట్లా దొరల రాజ్యం చేసుకొని ఆ విధంగా చేసుకుంటే మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎందుకు తీసుకోమన్నా? తెలంగాణలో అయినా సీఎం అయితే అంటలేడు. ఇలాంటి దొరల రాజ్యం మాకు వద్దనుకుంటున్నాము. 50 సంవత్సరాల కింద కాంగ్రెస్ వాళ్ళు మన ఇండియానే తాకట్లు పెట్టిన వాళ్ళు, మొత్తం ఇండియానే ఇవాళ సోషల్ మీడియాలో ఇదే రాజీవ్ గాంధీ కోసము నెహ్రూ కోసము ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇంతగానం ఈ విధంగా చేసిర్రా? ఇదే పాకిస్తాన్ కోసం ఇప్పటికీ మన మోడీ సార్ బాగా కష్టపడుతుండు, ఎవరెవరో మద్దతు తీసుకుంటున్నాడు. ఇంత కష్టమేమో అవసరం ఉన్నది, ఏ రోజు ఇంత టెన్షన్లో లేరు. మన ఉన్న భారతదేశంలో మనం టెన్షన్ ఉన్నాము. అలాగా 50 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన మా హైదరాబాద్నైనా ఎక్కడ మన ఇండియాలోనైనా మొత్తం కష్టాల్లో ఉన్నారు. దేనికి? ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా తాకట్టు పెట్టారు. ఉన్న ముస్లిమ్స్ వాళ్ళని అందరిని పంపించకుండా ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా రాజ్యం ఇచ్చారు. ఇక్కడ మన ఉన్న పబ్లిక్ రాజ్యం ఇచ్చి ఈ విధంగా ఇప్పటిదాకా గుంజుకొచ్చారు. ఇప్పుడు కూడా ముస్లిమ్స్ వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారంటే ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్టు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ అయితే ముస్లిమ్స్ అయితే కాంగ్రెసే. ఇద్దరు కాంగ్రెసే. 80% 80% మన హిందువులు ఉంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే మన హిందువులు కూడా ఎందుకు ఆ కాంగ్రెస్ ఓటు ఎట్లా ఇస్తారు? ఓటు వేయద్దు. అది నేను మరీ చెప్తున్నా మన హిందూ పబ్లిక్లందరికీ, సమైక్య ధర్మం కోసం మా పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతుంది దేనికి? ఆయన సీఎం కాదు. ఏ పార్టీ అయినా ఎన్ని పార్టీలు పుట్టినాయో ఎప్పుడైనా సరే సమైక్య కోసము ధర్మం కోసం ఎవ్వరు మాట్లాడిన లేరు, కొట్లాడిన లేరు. అలా మాట్లాడితే క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి, ముస్లిమ్స్ ఓట్లు పోతాయి అని ప్రతి ఒక్క నాయకుడు అలా ఆలోచించుకుంటారని మా నాయకుడు అట్లా కాదు. అలాగా ముస్లిమ్స్ని అయినా గౌరవిస్తాడు, క్రిస్టియన్స్ గౌరవిస్తాడు, మన హిందూ ధర్మం కోసం కూడా కొట్లాడతాడు. దానికోసం ఆయన మా తెలంగాణ కావాలని మా జనసేన నాయకులు కొట్లాడుతున్నాము. కంపల్సరీ ఆయన మద్దతు తీసుకుంటాము. ఇలాంటి దొరల రాజుని మేము కంపల్సరీ ప్రశ్నిస్తాము. ఇన్ని రోజులు కామోషి ఉంటామో మా పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు అనలే. ఆయన ఓపెన్గా ఏది తప్పున్నా మీరు జనసేన తరఫు నుంచి గొడవ పడమని అంటలేరు, ప్రశ్నించమని చెప్పి మా పవన్ కళ్యాణ్ సార్ మాకు చెప్తున్నాడు. 100% ఇప్పటి నుంచి మీరు కౌంటర్ స్టార్ట్ అయిందని మేము ఆలోచిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.